వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. మీరు కనుక హన్మకొండ నియర్ అండ్ రేంజ్లో ఉంటే యూఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మన నార్త్ తెలంగాణలోనే ర్యాప్టార్ అకాడమీ ద బెస్ట్ అకాడమీగా ముందుకెళ్తుంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ఎస్ఐపిసి కోర్సెస్తో పాటు ఎఫ్బిఓ కోర్స్ని కూడా June 21 ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. దాంతో మనం లాంచ్ చేయబోతున్నాం. సో హైదరాబాద్ కానీ దూరం ప్రాంతాలకు వెళ్ళి హాస్టల్ ఖర్చులని అదని ఇదని ఎక్కడ మీరు ఏది డిసప్పాయింట్ అవ్వకండి. మన ర్యాప్టార్ అకాడమీ విత్ బెస్ట్ ఫ్యాకల్టీతో మనం ఇక్కడ రెడీ అవబోతున్నాం. ఓకే, సో ఇక మనం మెయిన్ కాంటెస్ట్లోకి వెళ్తే మీరు తమ్నెల్ చూస్తారు. తమ్నెల్ చూసే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏంటి సార్, ఇప్పుడే స్టార్ట్ చేస్తే మనం ఎస్ఐపిసి కొట్టచ్చా? ఇదేగా చాలామందికి. సో ఇప్పుడు చూసుకుందాం. ఆల్రెడీ సీఎం లాంటి వ్యక్తి దగ్గర నుంచే ఒక మాట వచ్చింది. ఏమని? మనకి June 23 కానీ లేదంటే July 3 కానీ ఈ డేట్స్లో ఏదో ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలా వచ్చింది. బయట ధర్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాసేపు వదిలేయండి. ఏం జరిగినా కూడా నోటిఫికేషన్ రావడం 100% ఫ్యాక్ట్. అర్థమైపోయింది మనందరికీ, 100% ఫ్యాక్ట్. సరే, ఈ ఫ్యాక్ట్ గురించి నేను ఎప్పటించో మీకు చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఒక మ్యాటర్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన అన్న మాట ప్రకారంగా జూలైలో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. సరే, ఇంకాస్త ఆప్టిమిస్టిక్ అనుకుందాం, ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. నోటిఫికేషన్ ఇంత అప్లికేషన్ 1 month ఉంటుంది, అవునా కాదా? సరే, మీ అందరినీ దయతలిచి ఆయన సీఎం గారు ఒక 4 నెలల టైము ప్రిలిమినరీకి ఇచ్చాడు అనుకోండి. 4 నెలల టైము అంటే 4 నెలల తర్వాత అంటే ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ టైం వరకు మీకు ప్రిలిమ్స్ జరిగిందే అనుకోండి. ఓకేనా? రిజల్ట్ రావడానికి 1 month. ఓకే, 3 months. 3 monthsలో మళ్ళీ మనకి ఈవెంట్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మరి మార్చ్ వరకు మనకి ఈవెంట్స్ అనేవి ఇక్కడ రన్ అవుతాయి. సరే, ఇది జరిగిన ఒక 2-3 monthsకి అంటే ఈవెంట్స్ ఒక 1 month ఉంటుంది. తర్వాత ఒక 2 months చదువుకోవడానికి టైం ఇస్తే అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్. ఓకేనా? అంటే ఈ టైం వరకు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? మెయిన్స్ జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు ఇంత చూసుకున్నా కూడా నీ దగ్గర నువ్వు ఇప్పుడే స్టార్ట్ అవుతున్న ఒక బిగినర్ అయితే నీ దగ్గర 1 year టైం ఉంది. నేను ఒక మాట చెప్తా, ఈ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చినాం అన్నది కాదు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏంటి? నేను మాట్లాడతా ఇప్పుడు మీతో, నేను మాట్లాడతాను. కన్సిస్టెన్సీ ఎలా అంటే, మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదైనా కోర్స్ తీసుకుంటే ఆ కోర్సు మ్యాక్సిమం ఒక 5 నెలల్లో, మన ర్యాప్టార్ అకాడమీలో అయితే మీకు మ్యాక్సిమం ఈ 5 to 6 monthsలో మన కోర్స్ కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ 5 నెలల కోర్స్ ఫినిష్ అయిపోవాలి. ఈ ఫినిష్ అయిపోతున్న ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, డెఫినెట్గా ఇక్కడ మీరు టాపిక్ టెస్ట్ రాస్తారు. ఓకే, దాంతో పాటుగా టాపిక్ టెస్ట్తో పాటుగా ఇక్కడనే మీకు ఈవెంట్స్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇక్కడనే ఇవ్వబడుతుంది. దాంతో పాటుగా ఇంతకు ముందున పీవైక్యూస్ మీద స్పెషల్గా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దాంతో పాటుగా సో రిలేటెడ్ స్టడీ హాల్స్ అండ్ నియర్ ఉండడం వల్ల మీకు ఆ ఫీవర్ నుంచి మీరు బయటకు వెళ్ళలేరు. ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇక్కడ నేను ఏమంటా అంటే మీతోని, సరే నేను లేట్గా స్టార్ట్ చేస్తా, నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటున్నారు. లేట్గా స్టార్ట్ చేస్తే ఒక్కొక్క అడుగు ఇవాళ ఇలా ఉన్న నీ అడుగు రేపొద్దున ఇక్కడ వరకు వెళ్తుంది. ఎలా వెళ్తానని చెప్తే ఇప్పుడు మీకు. సరే, టైం సరిపోతుందా ఫస్ట్ ఇవన్నీ వదిలేయండి. అన్నిటికంటే ముందు స్టార్ట్ చేయి. 4 నెలల తర్వాత నువ్వు మాట్లాడు. ఎలా మాట్లాడుతావు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, అరిథమెటిక్ తీసుకుంటున్నా, ఓకే, జాగ్రఫీ తీసుకుంటున్నా, ఓకే, పాలిటీ తీసుకుంటున్నా. ఇప్పుడు అరిథమెటిక్లో ఫుల్ వెయిట్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ మనకి? సో టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఉంది. నెక్స్ట్ మెన్సురేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చూసుకుందాం? ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఏ ఎగ్జామ్ అయిన ఎస్ఐ కాంటెక్స్ట్లో ఇక్కడ ఒక 10 మార్కులు, ఇక్కడ ఒక 10 మార్కులు, ఇక్కడ ఒక 10 మార్కులు, ఇక్కడ ఒక 10 మార్కులు వస్తున్నాయి. సరే, 40లో 30 నుంచి 40 మార్కులు వస్తున్నాయి ఇక్కడ అనుకోండి. మీరు ఇక్కడ ప్రతి టాపిక్ మీద సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే మీరు నేర్చుకున్న దగ్గర మీరు ఒక 200 నుండి 300 వేరియేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూడడానికి అంటే ఈ మేజర్ టాపిక్స్ మీరు డిస్కస్ చేస్తున్నారు. ఇవి చూడడానికి మీకు ఎంత టైం పడుతుంది? అఫ్కోర్స్ ఒక 2 months అలా టైం పడుతుంది అనుకోండి. సరే, మళ్ళీ మీరు ఇంకా నెక్స్ట్ కొన్ని స్మాల్ టాపిక్స్ ఉంటాయి. యావరేజ్ అని, రేషియోస్ అని, పర్సంటేజ్, ఇది అన్నిటిలో వస్తుంది మనకి. ఓకే, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ ఇలా ఇంకొన్ని ఉంటాయి. ఇందులో మీరు ఖచ్చితంగా ఒక్కో టాపిక్ 200 questions మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అన్ని మోడల్స్, అన్ని వేరియేషన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జాగ్రఫీ ఉంది. ఇండియా లొకేషన్ కానీ, ఓకేనా, ఇండియా ఫిజికల్ ఫీచర్స్ కానీ, ఇండియన్ క్లైమేట్ కానీ, ఇండియన్ న్యాచురల్ వెజిటేషన్ కానీ, ఇండియన్ వైల్డ్ లైఫ్ కానీ, ఓకే, తర్వాత ఇండియన్ రివర్ సిస్టమ్ కానీ, ఇండియన్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ, ఓకే, తర్వాత తెలంగాణ ఆస్పెక్ట్స్లో ఇంకొన్ని విషయాలు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి చూడండి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 3 months వరకు టైం ఇట్లా పడుతుంది. ఇక నెక్స్ట్ పాలిటీ అన్నట్లుగా
సో అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఆవిర్భవించింది, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, డిపిఎస్పీస్ అంటే ఏంటి, ఓకే, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ, రాజ్యసభ, స్టేట్ అసెంబ్లీస్, ఇవి చూడడానికి మీకు ఎంత టైం పడుతుంది? సో ఒక 2 months. అంటే ఇక్కడ ఎంత చూసినా కూడా మనకి 5 to 6 months లోపల వీటన్నిటి మీద మీకు ఫుల్ కమాండ్ వస్తుంది. కమాండ్ రావడమే కాదు, ప్రతిసారి నువ్వు టాపిక్ టెస్ట్ రాస్తున్నావు, ఓకేనా. సో ఇది జరగాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు ఫస్ట్ గెదర్ చేయండి, ఓకేనా. ఇవన్నీ గెదర్ చేయండి. దాంతో పాటుగా ఇది మాత్రం లేకుంటే ఇది ఎంత గట్టిగా మీ ఇల్లు రెడీ అయినా పునాదులు వీక్ ఉంటే అలా కూలిపోతుంది. ఆ పునాదులే మన కరెంట్ అఫైర్స్. ఆ పునాదులే మన కరెంట్ అఫైర్స్. అంత భయంకరమైనది, అంత బలమైనది ఇది ఒక టాపిక్, ఓకేనా. మరి ఇది ఎలా మనం స్ట్రాంగ్ చేసుకోవాలి? ఈ స్ట్రాంగ్ చేసుకుంటే ప్రతిరోజు పేపర్ చదవాలి, ప్రతిరోజు సైట్స్ చూడాలి, ఓకే, ప్రతిరోజు న్యూస్ వినాలి. ఇదంతా ఒక బిగినర్తో సాధ్యమవుద్దా? అవ్వదు కదా. నేను మీకోసం అదంతా పని నేను మీకోసం ఇస్తున్నా. కాబట్టి కరెంట్ అఫైర్స్కి రండి. కరెంట్ అఫైర్స్ మార్కెట్లో అందరూ చెప్తారు, బట్ మనం ఎట్లా చెప్తున్నాం సార్? ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాం, పీవైక్యూస్ని చూపిస్తున్నాం. ఇలా కరెంట్ అఫైర్స్ మార్కెట్లో ఎవరు చెప్పట్లేదు. అండ్ ఒక రోజుకి డెట్ ఎన్ని కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఇక్కడ కుప్పలు పెట్టట్లేదు. వారంలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నాకున్న 10 సంవత్సరాల నాలెడ్జ్ని ఉపయోగించి ఏ క్వశ్చన్స్ని ఎగ్జామినర్ పిక్ చేసుకుంటాడు అని నాకు అనిపించిన ప్రతిదాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నా. కావాలంటే అవన్నీ వెరీ రీసెంట్ జరిగిన ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్జిడి కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి మనం తీసుకొచ్చుకున్న కరెంట్ అఫైర్స్లో. సో ఎవరు కూడా ఇక్కడ నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. సో ఈ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మన దగ్గర నుంచి అంటే వీక్లీ మీకు 3 or 4 వీడియోస్ అన్న మన దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయి. వాటిని 50% మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. ఇక నెక్స్ట్ ఇదంతా జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు తక్కువలో ఒక రోజునికి 9 గంటల టైంని ఇన్వెస్ట్ చేయాల్సిందే. క్లాస్ ఉన్నప్పుడు టైం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ క్లాస్ 10 to 1 నుండి 2 to 5 ఉంటే ఖచ్చితంగా 6 నుంచి 11 వరకు ఇది మాత్రం డెఫినెట్గా నీ ఓన్ ప్రిపరేషన్ టైం అయి ఉండాలి. గుర్తుపెట్టుకో ఈ మాట. ఇది డెఫినెట్గా నీ ఓన్ ప్రిపరేషన్. అంటే ఇక్కడ నీకు 5 గంటల టైం దొరుకుతుంది. ఈ 5 గంటల టైం దొరుకుతుంది. ఆల్మోస్ట్ నా బాడీ మొత్తం ఇక్కడనే వీక్ అయిపోతుంది సార్, ఓకేనా. ఎందుకు? మార్నింగ్ 6కి లేసి 7 or 8 వరకు నేను ఈవెంట్స్కి వెళ్ళొస్తున్నా, క్లాస్ ఉంటేనే వీక్ అయిపోతుంది. మరి తప్పదు, ఎందుకంటే చాలా లేట్గా వచ్చినాం కాబట్టి ఈ రిస్క్ నువ్వు ఇప్పుడు తీసుకుంటే సెట్ అయిపోతావు. సరే ఇప్పుడు రిస్క్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? ప్రిపరేషన్ అవుతున్నప్పుడు 6 to 8 మధ్యలో నీ రన్నింగ్ని ఫినిష్ చేసుకో. ఎందుకు నీ రన్నింగ్ని ఫినిష్ చేసుకో ఇంత తక్కువ టైంలో అంటున్నా అంటే ముందులాగా ఏఆర్ పోస్టులు ఎక్కువ లేవు, సివిల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. దానికి గ్రౌండ్ మార్కులు ఎక్కువగా మనకి పనికిరావు, జస్ట్ క్వాలిఫై సరిపోతుంది. ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకో. ఎందుకంటే సివిల్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నీ ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లుండాలంటే 9 to 12:30 ఒక సెషన్ పెట్టుకో, ఓకేనా. 12:30 నుండి 2 o'clock వరకు ఈ గంటన్నర టైంలో లంచ్ ఫినిష్ అవ్వాలి. షార్ప్గా మళ్ళీ 2:30 కూర్చో. 2:30 కూర్చొని డెఫినెట్గా 6 o'clock వరకు మళ్ళీ కూర్చో. 6 నుంచి 7 వరకు నీ ఫుడ్ అయిపోవాలి, ఓకేనా. మళ్ళీ 7 నుండి 11 వరకు ఇంకో సెషన్ కూర్చో. అంటే ఇక్కడ ఎంత టైం దొరుకుతుంది నీకు? సో ఇక్కడ 10, 11, 12 అంటే ఇక్కడ ఒక 3.5 hours టైం దొరుకుతుంది. ఇక్కడ నీకు ఎంత 3:30, 4:30, 5:30. ఇక్కడ నీకు ఒక 3.5 hour టైం దొరుకుతుంది. ఇక్కడ నీకు 8, 9, 10, 11 ఇక్కడ నీకు ఒక 4 hours టైం దొరుకుతుంది. అంటే ఎంత? 7 + 4 అంటే ఒక రోజులో 11 గంటల టైం దొరుకుతుంది. సరే 11 గంటలు వద్దు, 10 గంటలు తీసుకో. ఇక్కడ నీకు అది కూడా చాతనవ్వట్లేదు, సరే 9 గంటలు తీసుకో. సరే 9 గంటలు నీకు ఇంకొక ప్లాన్ కూడా ఇస్తున్నాను నేను. ఏంటి? 9 to 12 ఇస్తున్నా, 2 to 5 ఇస్తున్నా, 7 to 10 ఇస్తున్నా. ఇప్పుడు ఈ టైం ఎంత ఫీజిబుల్గా ఉంది? ఓకే, ఎంత ఫీజిబుల్గా ఉంది ఆ టైం మీరే చెప్పండి. ఇక అది కూడా నేను ఫాలో అవ్వాలంటే ఇక నేను ఏం చేయలేను దానికి, ఓకేనా. ఇలా ఏం చేస్తో నాకు తెలియదు. 9 గంటల ఈ టైంని అంటే ప్రతిరోజు 9 గంటలు వస్తున్నట్లుగా మీరు క్లాక్ ఒక వాచ్ పెట్టుకుంటారా, లేదంటే మొబైల్లో టైమర్ పెట్టుకుంటారా, ఏది పెట్టుకుంటారో తెలియదు. కానీ మీరు ఈ వస్తున్న ఈ 1 year మొత్తం కూడా మీ దగ్గర 365 days కదా. సరే మీకోసం నేను 300 days టైం తీసుకుంటున్నా. ప్రతిరోజు 10 గంటల చొప్పున నువ్వు 3000 గంటల సమయం ఇన్వెస్ట్ చేసావా లేదా అనేది నేను అడుగుతున్నా, ఓకేనా. మళ్ళీ చదవడం అంటే మొత్తం చదవడం కాదు, చదివినాక డెఫినెట్గా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకపోతే వ్యర్థము. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసినాక పీవైక్యూస్ చూడకపోతే ఇంకా వ్యర్థము. ఇవన్నీ చూసినాక టాపిక్ టెస్ట్ రాయకపోతే ఇంకా వ్యర్థము. ఇవన్నీ చేశాక గ్రాండ్ టెస్ట్లు రాయకపోతే మొదటికే మోసము, ఓకేనా. ఇలా ఉంటుంది ప్రాసెస్, ఓకేనా. ఈ ప్రాసెస్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ టైము. ఎవరైనా మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, మేము ఇంకా ఇట్లున్నాం అట్లున్నాం మా పరిస్థితి అన్నీ ఆపేయండి, రండి. నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, 100% కన్ఫర్మ్ అయిపోయింది.
ఇక ఇంత ఎర్లీగా కూడా మీరు స్టార్ట్ చెయ్యకపోతే ఇంకా నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. ఓకేనా? సో ఇది నేను ఫైనల్గా లేట్గా స్టార్ట్ చేస్తాం అన్న వాళ్ళకి మా తరపున ఓకే మాకు వచ్చిన అనేక మెసేజెస్ అండ్ మీ కామెంట్కి నా ప్రతిస్పందనలో భాగంగా నేను తీసుకొచ్చా. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉండి ఇంకా మీరు ఏమైనా రెక్టిఫై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దాని ప్రకారంగా మీ కమెంట్కి ఖచ్చితంగా దానికి వీలైన యాక్యురేట్ ఆన్సర్ ఇవ్వడం నా బాధ్యత. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ షాన్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్.